యో ఓకే గైస్, ఇప్పుడే పర్చేస్ చేశాను, లైక్ మైక్ పర్చేస్ చేశాను. ఓకే, ఇప్పుడైతే అండర్ ద మూన్కి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నా బండిని కొట్టకుండా ఉంటే చాలు. ఇక్కడి నుంచి అండర్ ద మూన్ ఆల్మోస్ట్ ఒక 40 km ఉండొచ్చు అనుకుంటా. స్టార్ట్ అయితే అవుతున్నా. అండ్ మైక్ అయితే సోనీ లావేర్ తీసుకున్నా. కంటెంట్ అదిరిపోవాలి ఈరోజు. అండ్ ఇప్పటి వరకు గంట సేపు ట్రావెల్ చేశాను. నాకు తెలిసి ఒక 10 kilometers వచ్చానేమో అంతే. ఈ ట్రాఫిక్ చూడండి ఎలా ఉంటుంది ఇక్కడ. రే 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 తెచ్చేయంట్రా. ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మెల్లగా వెళ్తారు వీళ్ళు. అదే నాకు అర్థం కాదు. ఇక్కడ హైదరాబాద్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చగానే ఇంకా 10-15 స్పీడ్లో మెల్లగా వెళ్తుంటారు అందరూ. చూడండి రైల్వే స్టేషన్ వైపు ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు ఇంత దూరం వస్తే సికింద్రాబాద్ వచ్చింది ఇక్కడ. బట్ మనం జూబ్లీ హిల్స్ వెళ్ళాంగా మైక్ కొనడానికి. అక్కడి నుంచి మైక్ తీసుకొని మైక్ ఫిక్స్ చేసుకొని అలా చాలా టైం అయిపోయింది. అసలు చెప్పాలంటే నేను ఒక 3కి స్టార్ట్ అయ్యాను అనుకుంటా, 3:30కి. ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే బాగున్నామో. అలా ఉంటుంది. చాలా కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 7-8 kilometers ఉంటుంది. 10 దగ్గరలో ఉన్నది అనుకుంటా. నాకు ఇక్కడ రూట్స్ తెలియవు, కన్ఫ్యూజ్ అవుతా. అలా ట్రావెల్ చేయాలి. సన్సెట్ అయితే అయిపోతుంది. మనం సన్సెట్ టైంకి అయితే వెళ్ళే సమస్య లేదు, అసలు వెళ్ళలేము నాకు తెలిసి. మళ్ళీ ఇంకొకసారి బ్లాగ్ చేయాలి దీని మీద. లైక్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి ఈసారి. వస్తారు, ఫోన్ మాట్లాడుతున్నాడు, అది కూడా ట్రిపుల్ డ్రైవింగ్. మళ్ళీ బాబా అక్కడ ఏవో కనిపిస్తున్నాయి గుట్టలు. మా ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఇవన్నీ రాయలు అనేవారు. అది అటు సైడ్ ఉన్నాయి చూడ. కోహెడ కూడా ఇటు సైడే, కోహెడ గుట్ట అని ఉంటుంది. అది కూడా ఈసారి ట్రై చేద్దాం వెళ్ళడానికి. HIMSW లిమిటెడ్ ఏంటో మరి. ఊరి చివరికి వచ్చాను. చెత్త స్మెల్ అయితే వేస్తుంది ఇక్కడ. డిఫికల్ట్గా ఉంది ఇక్కడ బ్లాగ్ చేయడానికి కాదు కానీ చిరాగ్గా ఉంది. ఇంత ట్రాఫిక్లోంచి వచ్చాను కదా, హెక్టిక్ ఉంది అసలు ఏంటి. ఓకే, రైట్ సైడ్ గార్బేజ్ డంపింగ్ యార్డ్ అంట. ఒకసారి అది చూద్దాం. ఒకసారి అలా చూడండి ఎలాగుందో. ఇక్కడ చెత్త కుప్పలు. వామ్మో, ఫస్ట్ టైం చూస్తాను ఇదంతా. యాక్చువల్లీ Insta 360తో చాలా తక్కువ మంది బ్లాగ్స్ చేస్తారు, అందులో నేను ఒకడిని. Insta 360తో బ్లాగ్ చేసేవాళ్ళు చాలా రేర్ అసలు. మోస్ట్లీ బ్లాగ్ ఎవడు చేయడు, ఏదో రీల్స్ కోసం వాడుకుంటారు. నేను ఎందుకు అంటే ఈవెన్ నాకు రీల్స్కి సపోర్ట్ అవ్వాలి అండ్ ఆల్సో బ్లాగ్స్ కూడా సపోర్ట్ అవ్వాలని చెప్పి Insta 360 తీసుకున్నా. బట్ ఇది బాగా యూజ్ అవుతుంది నాకైతే. గోప్రో అది ఓన్లీ వన్ సైడ్ అనమాట. మీకు ఎలా అయినా ఓన్లీ ఒక సైడే రికార్డ్ అవుద్ది. సో మీరు మళ్ళీ ఫ్రేమ్ చేసుకోలేరు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు మీకు ఆ ఫ్రేమింగ్ తెలీదు, మాట్లాడుతున్న వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడతాం. సో వాళ్ళ వైపు ఫేస్ చేస్తుందా లేదా, వాళ్ళ ఫేస్ కవర్ అవుతుందా లేదా, ఇది మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పి Insta 360 కొంచెం బెటర్ అనిపించింది. ఈవెన్ మనం తర్వాత అయినా రీఫ్రేమ్ చేసుకోవచ్చు. బట్ ఆ డంపింగ్ యార్డ్ మాత్రం బాబోయ్ ఇంత హ్యూజ్ ఉంది అసలు. మొత్తం హైదరాబాద్కి అదే డంపింగ్ యార్డ్ అనుకుంటా. చాలా పెద్దది ఉంది అసలు. ఆ పెద్ద కొండలా ఉంది అది. అదిగో అటు సైడ్ చూసారా, సూపర్ ఉంది కదా వ్యూ అంతా. ఇక్కడ చూసారా ఎలా ఉందో, మొత్తం భలే ఉంది. గుట్టలు అన్నీ ఉన్నాయి ఇదంతా. ఓ ఇటు సైడ్ వెళ్ళడానికి రూట్ కూడా ఉందా. క్రికెట్ ఆడుకుంటున్నారు. బట్ ఆ ప్లేస్ ఇంకా సన్సెట్ భలే ఉంది, నాకు బాగా నచ్చింది. అర్థం కావట్లేదు, యాక్సిడెంట్ చేయడానికి వస్తుంటారు అప్పుడప్పుడు సరదాగా. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్లు చేయాలి కదా, ఇక ఎట్లా. ఇంకైనా సెన్స్ ఉండాలి ఆ క్యాబ్ వాడికి. ఎప్పుడు చూడు హైదరాబాద్లో క్యాబ్ వాళ్ళు తప్ప ఇంకెప్పుడు అంత వరస్ట్గా వెళ్ళడు. వాళ్ళకి డ్రైవింగ్ రాకో తెలియదు, లేదంటే కంగారులో వెళ్ళాలనో తెలియదు. మొన్న కూడా శ్రీమంత్ సండిని ట్యాక్సీ కూడా గుద్దేశాడు క్యాబ్. ఎర్లీ మార్నింగ్ అడిగి అంత కంగారు ఏంటో నాకు తెలియట్లేదు. సో
ఎప్పుడైనా హైదరాబాద్ సెంటర్లోనే ట్రాఫిక్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. నాకు అర్థమైంది అదే. ఏంట్రా ఎక్కడికి వస్తావురా నీ అయ్యా, ఎక్కేస్తాడేమో మీదకి, అంత ఖాళీ ఉంది, బైకులను ఓవర్టేక్ చేయాల్సినంత అవసరం ఏంటో ఆడికి. చూడండి సన్సెట్ మొత్తం అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇంకో 5 km ఉంది. అండ్ ఈ లారీ వెళ్ళదు, ఈ లారీ వెనకతల వాళ్ళు వీడిని ఓవర్టేక్ చేయరు. ఇల్రాటు డ్రైవింగ్ వచ్చారాదా అర్థం కొడుకులు. ఏంద్రా ఎలా ఉంది అసలు, ఫారెస్ట్ ఫీల్స్ వస్తుంది అసలు. నాకు వైజర్ వేసి ఉన్నాను కదా, కొంచెం డార్క్ అయింది, భలే ఉంది. లైక్ నైట్ టైం రిటర్న్ అవుతున్నప్పుడు అయితే హైలైట్ ఉంటుంది. నాకు ఇప్పుడే అర్థమైపోతుంది సీన్. తోపు భలే ఉంది అసలు ఫీల్ మాత్రం. అండ్ ఇది ఓఆర్ఆర్. ఇప్పుడే మనం క్రాస్ చేసాం. ఓఆర్ఆర్ క్రాస్ చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్. యాక్చువల్లీ ఆ రోడ్లో అలా వచ్చేవచ్చు, బట్ అది వేరు. మళ్ళీ అక్కడ ఇంకో 4 kilometers యాడ్ అవుద్దని చెప్పి నేను అట్లా రాలేదు. బట్ వెళ్తేప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని, రోడ్డు ఏది బాగుందో చూసుకొని దానికే వెళ్ళాలి. చూడండి లొకేషన్ చూసారా, క్రేజీ అసలు. లొకేషన్స్ మాత్రం ఎక్కడైతే ట్రాఫిక్ ఆగిపోయిందో అక్కడి నుంచి భలే ఉన్నాయి అసలు. ఇందు లోపలికి వెళ్ళాలంట. ఓ మై గాడ్, చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో. మొత్తం ఇక్కడంతా ఆఫ్ రోడ్డింగ్. యాక్చువల్లీ ఇంకొంచెం ఒక్క 1/2 hour ముందు వచ్చి ఉంటే భలే ఉంది కదా. లైక్ ఇంకా నాకు డిస్సాటిస్ఫాక్షన్గానే ఉంది. అంటే అనుకున్నా కదా సన్సెట్ టైం కల్లా వెళ్ళిపోతానేమో అని, బట్ ఒక్క దగ్గరే లేట్ అయింది. మైక్ దగ్గర అలాగా ఉండిపోయి నేనే లేట్ చేశాను, నాదే మిస్టేక్. మైక్ ఫిక్స్. ఈసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వచ్చాను ఫోన్. ఇంకా ఇది ఇక్కడే తాటి ముంజలు దొరికితే తిందాం అనుకున్నా, ఒకటి ఎక్కడ దొరకలే దారిలో. లైక్ లాస్ట్ టైం మనం వైజాగ్ టు హైదరాబాద్ వచ్చాం కదా, అప్పుడు నాకు లైక్ ఇక్కడ ఉప్పల్ అనుకుంటా, ఉప్పల్ దగ్గరలో కనబడ్డాయి. చాలా బాగున్నాయి. అంటే అప్పుడే ఫ్రెష్గా తీసి మరీ ఇచ్చారు కదా, బాగున్నాయి. వీళ్ళు ఎవరో వెళ్ళి వచ్చేస్తున్నారు అండర్ ద మూన్కి. టైం అయిపోయింది కదా, మోస్ట్లీ అందరూ రిటర్న్ అయిపోతారు. వీకెండ్ అయితే ఎక్కువ మంది వస్తారేమో అనిపిస్తుంది. అంటే లైక్ కార్స్తో కూడా చాలామంది వచ్చారని చూశాను. ఈసారి ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెస్టా, సన్సెట్ బెస్టా ఏదో చూసుకొని ప్లాన్ చేద్దాం. వీ విల్ ప్లాన్. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు అయితే క్రేజీ ఉంటుంది వ్లాగ్, మిస్ అవ్వద్దు, కంప్లీట్గా చూడండి. మనం ఫాగ్ ల్యాంప్స్ వేసాం కదా, దీనివల్ల యూజ్ ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. లైక్ ఆ ఫాగ్ ల్యాంప్స్ ఎంత ఫోకస్లో వెళ్తున్నాయి మొత్తం నేను సెట్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఎంత బెనిఫిట్ అనేది, ఫాగ్ ల్యాంప్స్ ఎందుకు అంత యూజ్ అనేది కూడా నేను చెప్తా. ఆ ఫాగ్ ల్యాంప్స్ ఏం తీసుకున్నాను అనేది బిలో ఆ లింక్ మెన్షన్ చేస్తున్నా. ఇంకో చూడండి భలే ఉంది కదా, క్రేజీ ఉంది అసలు సన్సెట్. 1 hour later. ఓడి అమ్మ భలే ఉంది అసలు ఆ సన్సెట్. ఇది ఇక్కడేమో చెరువు, అక్కడేమో పెద్ద గుట్ట, హైలైట్ ఉంది అసలు. ఫస్ట్ టైం వచ్చాను పీక్స్, అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం నాది. ఇలా వచ్చాను, అక్కడి వరకు ఏం కనిపించలేదు నాకు యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఆన్ చేసిన లేదో ఈ అమ్మ భలే అనిపించింది నాకు మాత్రం ఆ ఫీల్స్. అది మీకు రికార్డ్ చేసి ఉంటే బాగుంది ఇంకా. అంటే ఇక్కడ ఎలా ఉంది, ఇది ఎక్కించాలనుకుంటా. ఎక్కించేద్దాం. కింద తగిలేసింది బెండ్ పైప్స్ బాబోయ్. అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ లొకేషన్, అదే అండర్ ద మూన్. దట్ ఈజ్ అండర్ ద మూన్. ఆడెవడో ఫీల్స్ క్యారీ చేస్తాడు ఒక్కడే కూర్చొని. బట్ ఆ ప్లేస్ చూసారా అసలు, ఆ క్రేజీ ఉంది కదా, ట్రీస్ అన్నీ స్ట్రైట్గా వాటర్ బాబోయ్. అసలు నాకు భలే నచ్చింది ప్లేస్ మాత్రం. అంటే ఇలా వేస్తే లెట్స్ గో.
వా 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 ఏమన్నా ఉందా వ్యూ మాత్రం తోపు అసలు ఉంది కదా. స్టోన్స్ దిగి అక్కడికి వెళ్ళిపోదాం పదా. ఇటు నుంచి వెళ్ళడానికి వ్యూ ఉంటుంది అబ్బా. నెక్స్ట్ టైం నేను పక్కాగా అక్కడికి తీసుకెళ్తాను. ఇక్కడ ఏందో బండి పట్టుకెళ్ళొచ్చా పట్టుకెళ్ళకూడదో తెలియదు. ఎక్కడికైనా ఏదైనా ముళ్ళులు ఉంటే దోలు తీరుద్ది మనకి పక్కాగా. ఏమున్నాయి అర్థం కావట్లేదు ఇటు సైడ్ అటు సైడ్. ఓ వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు. అప్పుడు ఆ స్టోన్స్ మీదకి వెళ్ళాలి, ఎలా వెళ్దాం చూద్దాం. తీస్తావన్ వీళ్ళు ఉన్నారు కొంచెం. మా అక్కడి నుంచి ఇలా ఇలా నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను రా. ఇదేమో సన్సెట్ పోయింది, బట్ ఆ ప్లేస్కి వెళ్ళాలి ఎలా అయినా. అక్కడ ఒక చిన్న ఇది ఉంది హంప్లాగా, నేను వెళ్ళిపోతాను నాకు తెలిసి. ఇందాక కూడా మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి అక్కడికి వెళ్ళొచ్చు. చూద్దాం, ట్రై చేద్దామా ఒకసారి. నైట్ టైం వెళ్తే భలే ఉంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. బట్ ఇట్స్ ఓకే, మనమైతే కెమెరాలో ఛార్జ్ ఉన్నంత వరకు రికార్డ్ చేసేద్దాం. ఇక దిస్ అ విల్, వేర్ దెర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే. ఇక్కడ 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 చూసా అండర్ ద మూన్. యాక్చువల్ నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అక్కడ చాలా బాగుంటుంది అసలు. వే మాత్రం ఒక వే ఉంటుంది జయ్యమని మధ్యలో, ఇలా చెట్ల మధ్యలోంచి సూపర్ ఉంటుంది అసలు వ్యూ. ఇక్కడ రావడానికి ఇంత కష్టపడ్డానే ఇదంతా వర్త్ అనిపిస్తుంది. బట్ ఈ వ్యూ మాత్రం దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ టైంలో సన్సెట్ ఇటు సైడ్ అవుతుందంటే సన్ రైజ్ న్యాచురల్లీ అటు సైడ్ వస్తుంది. సో సన్ రైజ్ టైంలో పెద్దగా ఏమి ఉండవు, సన్సెట్ టైంలోనే మనం ఎంత చేసినా ఇది ఉంటుంది. మోస్ట్లీ నేను రేపే వచ్చేస్తానేమో, రేపు ఆఫ్టర్నూన్. అక్కడ చూసారా వెళ్తుంది నెమలి. ఓడి అమ్మ ఫారెస్ట్. జస్ట్ ఇప్పుడే మైక్ తీసాను. యాక్చువల్లీ అక్కడి నుంచి అడిగా ఇటు నుంచి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు, ఫారెస్ట్లోకి వెళ్ళిపోద్ది. అలా పైకి వచ్చాను, వస్తే ఇక్కడి నుంచి ఏమో దారి కలిసిపోతుంది. ఇటుపక్క ఏమో ఆ రూట్ లాగా చాలా బాగుంది. నాకు ఈ రూట్ అయితే చాలా బాగా నచ్చింది. మధ్యలో 3 పికాక్స్ చూసాను నేనైతే. 3 పికాక్స్ చూసాను. ఇప్పుడే ఓ పిట్టలు చూసారా? ఇప్పుడే నా ముందే 2 చిన్న బర్డ్స్ ఏవో వెళ్ళాయి. వాడు చెప్పినట్టు ఇది ఫారెస్టేనేమో నాకు డౌట్ కొడుతుంది. అసలు పికాక్స్ చూసినప్పుడే నేను షాక్ అయిపోయాను. మామూలుగా వైజాగ్లో ఎక్కడ పికాక్స్ అలా ఏమీ నాకు అంత ఎక్కువగా కనిపించవు పికాక్స్ ఎక్కడన్నా. బట్ హైదరాబాద్లో నేను ఎక్కడ చూసినా మ్యాక్సిమం పికాక్స్ కనిపిస్తున్నాయి నాకు. రూట్ కూడా కొంచెం భలే ఉంది అసలు, ఏదో స్నేక్ అని అసలు. వాడు చూసారా మూన్, హైలైట్ ఉంది వ్యూ మాత్రం అసలు. క్రేజీ క్రేజీ అడ్వెంచర్ అబ్బా. ఇదిగో ఇట్లా ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అగో చూడండి ఎదురుగా క్రేజీ ఉంది అసలు. వాళ్ళే ఇందాక వెళ్ళారు. ఇక్కడ పెట్టి ఫొటోస్ తీద్దాం. లైక్ రేపు అయితే పక్కా వస్తాను, రేపు పక్కా వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేస్తా. అక్కడ ఇంకా వెహికల్స్ ఉన్నాయి, చాలా ఉంది అసలు. క్రేజీ కంటెంట్ అసలు నిజంగా. ఇక్కడ చూసారా మొత్తం పైన్ ట్రీస్. లైక్ డే టైం అయితే మీకు క్రేజీ ఉంటుంది కంటెంట్ మాత్రం. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వాయిస్ అంతా మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఎవడు ఏం చెప్తాడో దారిలో ఇలా వెళ్ళలేము ఇది చేయలేమని, దాన్ని చేసి చూపిస్తేనే వర్తబుల్ మనం, లేకపోతే లేదు.
అక్కడ నాకు వెళ్ళకూడదు అది ఇది అనేది చెప్పాడు. అటు సైడ్ వెళ్ళలేవు, మొత్తం కేసరా దగ్గరికి వెళ్ళి అక్కడ అసలు కేసరా ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. కేసరా దగ్గర నుంచి వెళ్ళి లోపల నుంచి రావాలి చెప్పాడు నాకు. తీరా చూస్తే అక్కడ నుంచి అలా పైకి వెళ్తే అక్కడ యూటర్న్ ఉంది, మొత్తం దిక్కొని వచ్చాను సింపుల్గా. దట్స్ ధనంజయ్ మ్యాన్. ఓకే, రేపైతే నేను పక్కా చెప్తున్నాను, ఫర్ ష్యూర్ అక్కడికి వెళ్ళిపోదాం, రాసి పెట్టుకోండి. అండ్ టుడేస్ వ్లాగ్ ఈరోజు నైట్కి రేపు మార్నింగ్ కల్లా నేను అప్లోడ్ చేసేస్తా. అండ్ నేను పర్సనల్గా చెప్పాను కదా ఇందాక వ్లాగ్లో, ఎందుకు ఫాగ్ ల్యాంప్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఇలా ఉంటుంది, ఫాగ్ ల్యాంప్స్ లేకపోతే ఎలా వెళ్తారు? మీకు ఏమైనా కనిపిస్తుందా? లైక్ లిటరలీ 20-30% విజిబిలిటీ అంతే, పనికి వస్తుంది, అంత ఎక్కువ ఏమీ రాదు మనకి. సో బెటర్ మనం ఫాగ్ ల్యాంప్స్ వేసుకుంటే చాలా బెటర్. ఇక వాళ్ళు వెళ్ళారు అటు సైడ్, వాళ్ళ చెప్పాడు ఆడలాగా ఆడిని నమ్ముకొని ఉన్నాము అంటే దేర్ వోంట్ బి ఎనీ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ దీస్ వ్యూస్. అది ఇలాంటి వ్యూస్ అంటే చూడడానికి. రోడ్ స్ట్రైట్ అంటున్నారు. 3 hours later. సాధించాంరా, సాధించాం, మనుషులు తిరుగుతున్న రోడ్డుకి వచ్చేసాంరా. సూపర్ రా అసలు. అమ్మ వ్లాగ్ మాత్రం అడ్వెంచర్ అయిపోయింది. చెప్పు ఇప్పుడు గచ్చిబౌలికి రూట్ పెట్టుకొని పోదాం. యూట్యూబా నీకే ఇక్కడ ఉంది, థార్ X650 అన్నా. ఇక్కడ ఇది అండర్ ద మూన్ ఉంది కదా, అక్కడికి వచ్చాను. భయం వేసింది. ఇటు సైడ్ ఏమో పెద్ద లోయ ఉందన్నమాట. వచ్చేటప్పుడు ఇటు వచ్చాను, వెళ్తున్నప్పుడు అట్నుంచి వెళ్ళాను. అట్నుంచి బాగానే ఉంది, మధ్యలో ఏదో తవ్వేశారు, దానివల్ల ఇటు సైడ్ వచ్చాను. అవునా, ఇటు పక్క నుంచి బాగుంటుందా? ఇదేం రూట్ అంటారు? కేసరగుట్ట రోడ్డా? ఓకే ఓకే. ఇక్కడ ఉండదు అన్న పేరు. చెప్తాను. THOR .X.650 వచ్చిందా? అదే రీసెంట్గా వచ్చా హైదరాబాద్కి, అంటే ముందు వైజాగ్ మాది. చలో సబ్స్క్రైబర్. దొర్లి అమ్మా, అసలు ఏం ట్రాఫిక్ రా బాబు. అసలు అవుట్స్కట్స్లో కూడా ఫుల్ ట్రాఫిక్. లైక్ సిటీలోకి రావాలి అంటే ఆడ చూసారా లైట్స్ ఎలా వస్తున్నాయో? వచ్చే లైట్స్ అన్నీ ఇంకా మొత్తం ఆల్మోస్ట్ నేను 3కి స్టార్ట్ అయినా మధ్యాహ్నం, ఇప్పుడు 10 అవ్వబోతుంది, నియర్ టు 10:30 అలా అయిపోద్ది ఇంటికి వెళ్ళేటప్పటికి. 10:30 10:40. ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్. లైక్ గ్లౌజ్ అయితే తెచ్చుకున్నా, బట్ వేసుకోవడం మర్చిపోయా. అండ్ వెళ్ళేదారిలో నాకు ఎక్కడ అంతగా ఏం యూజ్ అవ్వలే, అలా ఉంచేస్తా, పర్లేదు బ్యాగ్లో అని. ఇట్స్ ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.